నగరంలోని 57వ డివిజన్ మరియు 18వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేసిన నగర మేయర్ సునీల్ రావుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం డివిజన్ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం 18వ డివిజన్ చేరుకున్న మేయర్ స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డివిజన్లో 12 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ 57వ డివిజన్లో సుమారు 20 లక్షల రూపాయలతో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించామని, అదేవిధంగా 18వ డివిజన్లో సుమారు 12 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వారు తెలిపారు. ఇప్పటికే అమృత్ 2 పథకంలో భాగంగా సుమారు 147 కోట్ల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ వేస్తున్నామని, రాబో రోజుల్లో విలీన గ్రామాల్లో సైతం ప్రతిరోజు మంచినీరు అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ వాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే రేకుర్తికి సంబంధించి కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి 147 కోట్లతో పనులు ప్రారంభమైన అమృత్లో ప్రతి వీధికి, ప్రతి ఇల్లున్న చోటి కూడా పైప్ లైన్ వేసి త్రాగునీటి విషయంలో వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా మరి కరీంనగర్ నగరంలో ఎట్లయితే తాగునిస్తామో ఆ విధంగా తాగునీరు అందే విధంగా దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఫిల్టర్ బెడ్ కావచ్చు, అవన్నీ కూడా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 6 మాసాల్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ పైప్ లైన్ వేసిన వెంబడే మరి కొత్త రోడ్లు వేస్తానికి కూడా ప్రతిపాదన తీసుకున్నాం. ఆల్రెడీ పైప్ లైన్ వేసిన వెంటనే కనెక్షన్ ఇచ్చిన వెంటనే కొత్తగా డ్రైనేజ్ నిర్మించడం కావచ్చు, రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పటికే కరీంనగర్ నగరంలో మరి విలీన గ్రామాలు కలిసిన తర్వాత నగరంతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేకుర్తిలో నుండి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేకుర్తి మెయిన్ చౌరస్తా నుంచి శాతవాహనం యూనివర్సిటీ వరకు రోడ్ కావచ్చు, మరి లయన్స్ క్లబ్ దిక్కున్నటువంటి రోడ్ కావచ్చు, శాతవాహన కాలనీ రోడ్డు కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో ఇక్కడ ఈ శివాలయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కావచ్చు, చాలా చోట్ల కొత్త రోడ్లు వేసినాం, కొత్త డ్రైన్లు నిర్మించినాం. మిగతా కార్యక్రమాలు కూడా రాబోయే ఈ పైప్ లైన్ వేసిన వెంటనే, ఎందుకంటే మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత పైప్ లైన్ వేస్తే మళ్ళీ రోడ్డు తవ్వాల్సి వస్తుంది కాబట్టి పైప్ లైన్లు కంప్లీట్ అయిన తర్వాత రోడ్లు వేయాలనే ఆలోచనలో భాగంగానే మరి కొంత డిలే జరిగింది. ఈ పైప్ లైన్లు వేయంగానే రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఈ రేకుర్తికి సంబంధించి మరి సమ్మక్క దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాం. గతంలో సమ్మక్క జాతరకు వచ్చిన వాళ్ళకు మరి అక్కడ ఉన్నటువంటి గద్దెల వద్ద కావచ్చు, ఎక్కడ కూడా సరైన ఏర్పాటు లేకుండే మరి దాదాపు 1 కోటి రూపాయల పైగా వెచ్చించి మరి అక్కడ ప్రాంతం అంతా కూడా చేసినాం.